అధికారంలోకి వచ్చిన ఫస్ట్ డేనే యుద్ధం ముగిసిపోతుందన్నాడు. అలాస్కా భేటీ మొదలైన 2 నిమిషాల్లోనే క్లారిటీ ఖాయమన్నాడు. ఓవల్ ఆఫీస్లో వార్కు ఎండ్ కార్డ్ తథ్యమన్నాడు. ఇప్పుడేమో పుతిన్ మొండోడు, జెలెన్స్కీ తిక్కోడు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించలేక చేతులెత్తేశాడు ట్రంప్. ఇక్కడే సీన్ భారత్ వైపు టర్న్ అయింది. పుతిన్ భారత్ టూర్ ఫిక్స్ అయిన వేళ జెలెన్స్కీ సైతం ఇండియాకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలకడంలో మీరే కీ రోల్ ప్లే చేయాలనే రిక్వెస్ట్ కూడా ఉక్రెయిన్ నుంచి వచ్చింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఆపేసిన పీస్ ప్రయత్నాలు మోడీ మొదలు పెట్టబోతున్నారా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇంతకు పుతిన్ భారత పర్యటన ఫిక్స్ అయిన వేళ యుద్ధానికి ముగింపు పలకడంలో కీలక పాత్ర పోషించమని భారత్ను ఉక్రెయిన్ ఎందుకు కోరింది? ట్రంప్ చేయలేకపోయిన మ్యాజిక్ మోడీ చేయగలరని జెలెన్స్కీ నమ్ముతున్నాడా? వాచ్ ఇట్. చేతులెత్తేసిన డొనాల్డ్ ట్రంప్, ఇండియాకు పుతిన్, జెలెన్స్కీ. సీజ్ ఫైర్ ప్రయత్నాల్లో కీ రోల్ ప్లే చేయమంటున్న ఉక్రెయిన్. ట్రంప్ ఫెయిల్ అయిన చోట ప్రధాని మోడీ మ్యాజిక్ చేస్తారా? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు. ఉక్రెయిన్ రష్యా మధ్య సుదీర్ఘ యుద్ధాన్ని సింగిల్ డేలో క్లోజ్ చేసేస్తానన్న ట్రంప్ది ఆ ఓవర్ కాన్ఫిడెన్సే. పవర్లోకి ఇలా వచ్చి రాగానే అలా యుద్ధం ముగించి అమెరికన్ ట్యాక్స్ లను సేవ్ చేసేస్తానని పీరాలు పలికాడు. పుతిన్ నా మాట కాదనడు, చెప్పగానే కాల్పుల విరమణ చేసేస్తాడని గొప్పలకు పోయాడు. తీరా రియాలిటీలోకి వచ్చేసరికి సీన్ ఎంత సంక్లిష్టమైందో తెలిసొచ్చింది. 3.5 ఏళ్లకు పైగా కొనసాగుతున్న వారు ముగించడం అంత ఈజీ కాదని అర్థమైంది. దీంతో పుతిన్ మొండోడు, జెలెన్స్కీ తిక్కోడు అంటూ కాడి వదిలేసే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడితో ఆగినా నష్టం లేదు. పనిగట్టుకుని ఉక్రెయిన్కు ఆయుధ ప్యాకేజీలు ప్రకటిస్తూ యుద్ధాన్ని విధ్వంసకర మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అదేమంటే ఉక్రెయిన్కు సైనిక సాయం చేస్తేనే పుతిన్పై ఒత్తిడి పెరుగుతుందని పాతవాదనే మళ్లీ చేస్తున్నాడు. ఈ వ్యూహంతోనే 3.5 ఏళ్లలో రష్యాని టచ్ కూడా చేయడం చేతకాలేదన్న నిజాన్ని పాపం ట్రంప్ మర్చిపోయాడు. అవును, ప్రస్తుతం ట్రంప్ తీరు చూస్తుంటే సుదీర్ఘ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలను విరమించుకున్నట్టే కనిపిస్తోంది. పైగా ఉక్రెయిన్కు ఆయుధ సాయం చేస్తూ యుద్ధాన్ని మరింత రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నాడు. సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్కు మరోసారి అండగా నిలుస్తూ భారీ ఆయుధ ప్యాకేజీ ప్రకటించాడు. ఈ ప్యాకేజీ ద్వారా కీవ్ గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే లక్ష్యంతో 3,350కి పైగా అత్యాధునిక ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యునిషన్ క్షిపణుల్ని సరఫరా చేయబోతున్నాడు. అందుకు అమెరికా అధ్యక్షుడు కూడా ఆమోదం తెలిపాడు. అయితే ఆ శక్తివంతమైన ఆయుధాలను రష్యా భూభాగంపై ప్రయోగించాలంటే మాత్రం ఉక్రెయిన్ తప్పనిసరిగా పెంటగాన్ అనుమతి తీసుకోవాలని షరతు విధించాడు. ఈ ఆయుధాల కొనుగోలుకు అవసరమైన నిధుల్ని యూరోపియన్ దేశాలు సమకూరుస్తుండగా రాబోయే 6 వారాల్లో ఆ క్షిపణులు ఉక్రెయిన్కు చేరనున్నాయి. 240 నుంచి 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ ERAM క్షిపణులకు ఉంది. ఉక్రెయిన్కు ఆయుధ సాయంతో ఓ విషయంలో క్లారిటీ వచ్చింది. కాల్పుల విరమణ ప్రయత్నాల నుంచి ట్రంప్ తప్పుకున్నాడన్నది ఆ క్లారిటీ. ఇక్కడే ఉక్రెయిన్ నుంచి భారత్కు కీలక ప్రతిపాదన వచ్చింది. ఇటీవల అజిత్ దోవల్, జయశంకర్ మాస్కోలో పర్యటించారు. ఆ సమయంలోనే పుతిన్ భారత పర్యటనను ఖరారు చేశారు. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే రష్యా అధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం భారత్లో పర్యటించబోతున్నట్టు మన దేశంలోని ఉక్రెయిన్ రాయబారి ప్రకటించాడు. భారత్లోని ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పోలిష్చుక్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత పర్యటన గురించి మాట్లాడాడు. అంతేకాకుండా రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణకి ముగింపు పలకడంలో భారత్ మరింత చురుకైన పాత్ర పోషించాలని ఉక్రెయిన్ మరోసారి విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పోలిష్చుక్ మాట్లాడుతూ రష్యాతో భారత్ దీర్ఘకాలిక సంబంధాలను కలిగి ఉన్న దృష్ట్యా శాంతి చర్చలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. 2023 నుంచి ఉక్రెయిన్ భారత్ మధ్య పరస్పర సంబంధాలు పెరిగాయన్నాడు. శాంతి దౌత్యం, రాజకీయ చర్చలకు గట్టిగా భారత్ మద్దతిస్తుందని ప్రధాని మోడీ చేసిన ప్రకటనను ఆయన ప్రశంసించాడు. సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
మరోవైపు జెలెన్స్కీ భారత పర్యటన గురించి రెండు దేశాలు పర్యటన తేదీని, చర్చల అంశాన్ని ఖరారు చేసే పనిలో ఉన్నాయని ఉక్రెయిన్ రాయబారి చెప్పాడు. యుద్ధం మొదలైన దగ్గర నుంచి మోడీ, జెలెన్స్కీ మధ్య సమావేశాలు, టెలిఫోన్ సంభాషణలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. 2024 ఆగస్టు 23న ప్రధాని మోడీ ఉక్రెయిన్లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఉక్రెయిన్ అధ్యక్షుడి రాబోయే భారత పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉక్రెయిన్లో శాంతి స్థాపన ప్రక్రియలో భారత్తో మరింత భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని రాయబారి అలెగ్జాండర్ పోలిస్చుక్ తెలిపాడు. రష్యాతో భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయ చర్చల్లో ఎలా పాల్గొనవచ్చనే అంశంలో భాగంగానే సమావేశాలన్నీ ఉంటాయని తాను నమ్ముతున్నానని అన్నాడు. రష్యా, భారత్ మధ్య దీర్ఘకాలంగా ఉన్న సంబంధాల దృష్ట్యా దీన్ని ఆశిస్తున్నామని చెప్పాడు. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ చేయలేని మ్యాజిక్ భారత ప్రధాని చేయగలరని ఉక్రెయిన్ కూడా నమ్ముతున్నట్టే కనిపిస్తోంది. నిజానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు భారత్ కూడా తన వంతు కృషి చేస్తోంది. ప్రధాని మోడీ గత ఏడాది కొద్ది రోజుల వ్యవధిలోనే మాస్కో, కీవ్లలో పర్యటించడం కూడా అందులో భాగమే. ఆ తర్వాత కూడా టెలిఫోన్ సంభాషణలో చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకమని సూచించారు. ట్రంప్ చేతులెత్తేసిన ఈ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి కీలక పాత్ర పోషించమని మోడీని కోరడం శాంతి ప్రయత్నాల్లో ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా త్వరలోనే పుతిన్తో మోడీ సమావేశం కాబోతున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలో జరిగే SCO సదస్సుకు పుతిన్ హాజరవుతారు. ఆ భేటీలోనే మోడీ, జిన్పింగ్, పుతిన్ సమావేశాలు ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా యుద్ధ సంక్షోభం గురించి చర్చించే ఛాన్స్ ఉంటుంది. పుతిన్కి అత్యంత నమ్మకమైన ఇద్దరు మిత్రులు మోడీ, జిన్పింగ్ యుద్ధ విరమణ గురించి చర్చించకుండా ఉండరు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఈ రెండు దేశాలకు కూడా ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్లోనే జరగబోతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోడీ జెలెన్స్కీతో భేటీ అవుతారు. ఈ రెండు సందర్భాల్లో జరిగే చర్చలు, కాల్పుల విరమణలో కీలకమయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే సుదీర్ఘ యుద్ధం ముగియడం అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే పుతిన్, జెలెన్స్కీల్లో తగ్గడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. 2014లో స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు డాన్బాస్ను కూడా ఉక్రెయిన్ మర్చిపోవలసిందేనని పుతిన్ ఖరాఖండిగా చెబుతున్నారు. వాటితో పాటు నాటో ఊసే ఎత్తొద్దని స్పష్టం చేస్తున్నారు. అటు జెలెన్స్కీ సైతం తమ భూభాగాలను ఇంచి కూడా వదులుకోబోమని మొండికేస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితేనే యుద్ధం ముగుస్తుంది. ఆ దిశగా ట్రంప్ మ్యాజిక్ చేయలేకపోయారు. ఆ మ్యాజిక్ మోడీ చేయగలిగితేనే సుదీర్ఘ యుద్ధం ముగిసేది. లేదంటే ఈ యుద్ధానికి ఒక ముగింపంటూ ఉండకపోగా ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడే ప్రమాదమూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో భారత్కు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. ఇటు రష్యాతో, అటు ఉక్రెయిన్తోనూ మంచి సంబంధాలు కలిగి ఉండడం, ఇద్దరు నేతలను కన్విన్స్ చేయగల సామర్థ్యం ప్రధాని మోడీకి ఉండడం పాజిటివ్ అంశాలే. కానీ అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్న దానిపైనే కాల్పుల విరమణ ముడిపడి ఉంది. వీటన్నింటిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.